గోపాల్ సాముద్రికం అధ్యయనానికి స్వాగతం. వీక్షకులకు పునఃస్వాగతం. మనం సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాలను చర్చించుకుంటూ అదృష్ట రేఖ గురించి గతంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుంటాం. వీక్షకులు ఈ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకునేటువంటి వారు ప్రశాంతంగా ప్రతి విషయాన్ని కూడా క్రమం తప్పకుండా మీరు ఈ ఎపిసోడ్ చూస్తూ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని సేవ్ చేసుకుని మీ తోటివారికి కూడా వాటిని షేర్ చేసి, ఈ ఎపిసోడు మీకు నచ్చితే లైక్ చేసి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి ఈ శాస్త్రాన్ని మనం తెలుసుకోవడానికి అందరికీ పంచడానికి సహకరిస్తారని కోరుతూ ఈరోజు అదృష్ట రేఖ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఎక్కడ ప్రారంభమైనా మధ్యలో ఇలాగ తెగువలు ముక్కలు ముక్కలుగా ఖండింపబడి ఉంటే ఇటువంటి అదృష్ట రేఖ కలిగినటువంటి జాతకులు ఆ ఖండన ఏ వయసులో జరిగి ఉందో మరలా ఎప్పటి నుంచి అది ప్రారంభమైందో దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ తెగువ ఉన్న చోట నుండి మళ్ళీ ఏర్పడేటువంటి వరకు మధ్యలో ఉండేటువంటి ఖాళీ కనిపించినటువంటి వయసులో యోగము అవయోగంగా మారి ఇక్కడ మిగిలినటువంటి రేఖలు జీవిత శిరో హృదయ రేఖలు స్పష్టంగా ఉన్నా యోగము బలహీనపడటము లేకపోతే ఆగిపోవటం వలన ఆ కాలములో అనేకమైనటువంటి ఈతి బాధలకు, సంపద, ధనము వాటిని అవి లోపించటం వలన సమస్యలు ఎదుర్కొంటూ కొన్ని సందర్భాల్లో ఈ లోపించడమే కాకుండా గ్యాప్ ఉంటే ఖర్చులు పెరిగిపోయి సమస్యలు పెరిగి ఇతర శారీరక మానసిక సమస్యలకు లోను కావటానికి, బాంధవ్య సమస్యలకు లోను కావటానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం వీటితోటి పాటు ఈ ప్రధాన రేఖలు 3 ఏవైనా అవరోధాలు ఉన్నాయేమో ఆ వయసులో, ఇక్కడ ఏ వయసు సూచిస్తే ఈ గ్యాపు ఒకే చేతిలో ఇన్ని గ్యాపులు ఉంటాయని కాదు. అంటే సమయాభావం వలన మనం ఒక ఎగ్జాంపుల్నే ఒకేసారి 5-6 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవి అంటే ఈ వయసు ఒకటి, ఈ వయసు ఒకటి, ఈ వయసు ఒకటి, ఈ వయసు ఒకటి. ఆ వయసు లెక్క కట్టడం మనం ఈ ఎపిసోడ్లు అన్నీ పూర్తయిన తర్వాత అదృష్ట రేఖను ఎలా కొలవాలి ఏమిటి అనేటువంటిది మీకు విపులంగా చెప్తాను. ఈ వయసులో ఈ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వయసులో శారీరక జీవిత రేఖ మీద ఏదైనా గ్యాపులు కనబడినా, బలహీనంగా ఉన్నా అక్కడ శారీరకమైనటువంటి సమస్యల వలన యోగాన్ని కోల్పోతూ ఉంటారు. అదే శిరోరేఖ మీద ఉంటే మానసికమైనటువంటి ఒత్తిడి వలన ఈ యోగాన్ని కోల్పోతూ ఉంటారు. హృదయ రేఖ మీద ఉంటే రిలేషన్లో వచ్చేటువంటి ఒత్తిడి వలన యోగాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే ఈ 3 రేఖలు జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖలు బలంగా ఉంటే ఈ అవయోగాన్ని శారీరక శ్రమ వలన, మానసికమైనటువంటి బలము వలన, రిలేషన్లో ఉండేటువంటి బలము వలన, బాంధవ్య బలము వలన వీటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ తెగువలు ఉండి ఇలాగా తెగువలు ఉండి మరలా వేరొక రేఖల చేత
ఇలాగ కలుపబడి ఉంటే అంటే ఓవర్లాప్ వేరు. గతంలో ఓవర్లాప్ గురించి చెప్పాను. ఓవర్లాప్ అంటే పక్కన కలిసి ఉన్నట్టు ఉంటుంది. ఇది జాయిన్ అవుతుంది. అంటే ప్రధాన రేఖ బ్రేక్ ఉన్నట్టు కనబడుతుంది మనకి. ఈ పక్కన సూక్ష్మ రేఖలు ఇది ఉన్నంత బలంగా ఉండవు. ఇవి పల్చుగా ఉండి ఇలా కలిసినట్టు కనబడితే ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు ఆ సమయంలో అనేక ఈతి బాధలకు లోనైనా క్రమంగా ఏదో ఒక ఆలోచనతోటో ఏదో ఒక శారీరక దృఢత్వంతోటో రిలేషన్ వలన వచ్చినటువంటి సపోర్ట్ తోటో వీటి నుంచి ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు అంటే ఇవి వయస్సుని కూడా మనం ఖచ్చితంగా లెక్కగట్టాలి. ఈ చివర ఇటువంటివి ఉంటే వృద్ధాప్యంలోనూ, మధ్యలో ఉంటే శిరోరేఖకి హృదయరేఖకి మధ్యలో ఉంటే యవ్వనంలోనూ, ఈ శిరోరేఖకి దిగువలో ఉంటే బాల్యంలోనూ ఈ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ కొంతమేర పల్చగా ఉండి కనిపించినట్టు, కొంతమేర దృఢంగా ఉండి మరలా కొద్దిగా పల్చగా ఇలాగా కొనసాగుతూ ఉన్నటువంటి తెగువలు కాదు ఇవి. రేఖ యొక్క లోతు వెడల్పు తగ్గి బలహీనంగా కనబడుతూ ఉంటుంది. ఇలాగ స్ఫుటంగా కనిపిస్తే రేఖ దాని లోతు వెడల్పు సమానంగా ఉండి కాంతివంతంగా కనబడుతుంది. ఇలా బలహీనంగా ఉన్నటువంటి వయస్సు వరకు కూడా ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు యోగాన్ని అందిపుచ్చుకోవటంలో వెనకబడుతూ ఉంటారు. అంటే బాల్య దశలో అయితే కష్టపడుతూ ఉంటారు. చదవటంలో కానీ, వృత్తిని నేర్చుకోవటంలో కానీ శారీరక మానసిక శ్రమను పడుతూ ఉంటారు. 24 గంటలు చదువుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, పరీక్షకు వెళుతూ ఉంటారు, అటెండ్ అవుతూ ఉంటారు. కానీ సరి అయినటువంటి ఫలితాలని సాధించలేరు. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ఎక్కడైతే దృఢంగా ఉంటుందో అక్కడ ఎంత కష్టపడినా దానికి సమానంగా ఫలితాన్ని పొంది 100% విజయాన్ని సాధిస్తూ ఉంటారు. మరలా ఆ బలహీనపడినటువంటి సందర్భంలో మళ్ళీ అదృష్టాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ విధంగా ఎక్కడ ఈ యోగరేఖ బలంగా ఉంటే ఆ సమయంలో యోగాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ బలహీనపడినటువంటి వయసులో మరలా యోగాన్ని అవయోగంగా మారటం వలన శారీరక మానసిక శ్రమలను వృధా అవుతూ బలహీనంగా వారు తరచూ విజయాన్ని సాధించడానికి మరికొంత కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం చాలామందిని. దీనికి అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన దగ్గర. అయితే ఇక్కడ ప్రతిదానికి మనం సమయం తీసుకుంటే ఒక్కొక్క పాయింట్కే ఒక్కొక్క ఎపిసోడ్ పూర్తవుతుంది. అయితే ఇక్కడ దీన్ని సూక్ష్మంగా మీరు గ్రహించడానికి చెప్తున్నాను. ఒకే క్లాస్లో ఒకే సబ్జెక్ట్ని కొంతమంది చదువుతూ ఉంటారు, ఒక రకమైనటువంటి బోధన కలిగి ఉంటారు. కొంతమంది 24 అవర్స్ కష్టపడుతూ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కానీ ఫలితం దగ్గరికి వచ్చేసరికి వెనకబడుతూ ఉంటారు. కొంతమంది ఆరాంగా ఉంటారు, కొంత పరిశ్రమనే చేస్తూ ఉంటారు. నాకు ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను.
పరిశీలనతో కూడా చెప్తున్నాను. యోగము కూడా తోడైతే అంటే ఉదాహరణకి ఏమిటంటే ఒక ఆ, ఇది ఉదాహరణగా చెప్తున్నాను సుమా. ఓ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక 100 ప్రశ్నల్ని ఇద్దరు కూడా పఠించి ఎగ్జామ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే పూర్తిగా దాన్ని చదవలేక ఒక అక్కడక్కడ ఒక 90 ప్రశ్నలు ఒక ఆ, అభ్యర్థి పఠించాడు. యోగం ఉన్నటువంటి వ్యక్తి అక్కడక్కడ ఒక 20-30 ప్రశ్నలు మాత్రమే పఠించాడు. ఇద్దరు ఎగ్జామ్కి వెళ్ళారు. ఈ 100లోంచి 10 ప్రశ్నలు అక్కడ మనం అటెండ్ చేయవలసి ఉంటుంది. యోగము అవయోగమైనటువంటి వ్యక్తి ఈ 90 చదివినా ఏవైతే ఈ 20లో 20 ప్రశ్నలు అక్కడ మనం అటెండ్ అవ్వాలంటే 90లో ఆ 20లో 10 వస్తాయి. మిగిలిన 10 ఏవైతే వదిలేసాడో ఆ 10 అక్కడ ఎగ్జామ్లో వస్తాయి. యోగము సరిగా ఉన్నటువంటి వ్యక్తి 20 ప్రశ్నలే చదువుతాడు, మొత్తం సెలెక్ట్ చేసుకుని. అప్పుడు శ్రమకు యోగము తోడైనప్పుడు ఈ 20 ఎక్కడ ఖచ్చితంగా ప్రశ్నపత్రంలో కనబడతాయి. అప్పుడు ఏమవుతుందంటే యోగము శ్రమ, ఇతను శ్రమ పడ్డాడు, అయితే ఈ శ్రమకు అతను యోగము కూడా తోడైంది కనుక 20కి 20 వచ్చినాయి. దాంట్లో తనకు కావాల్సినన్ని అటెండ్ చేస్తాడు. ఇక్కడ 90 ప్రశ్నలు చదివాడు, 10 వదిలేశాడు. అక్కడ అటెండ్ అయినటువంటివి 20 ప్రశ్నలు వస్తే దాంట్లో తను 90లో 10 మాత్రమే వచ్చినాయి. అక్కడ వదిలేసిన 10 కూడా అక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ 70% అటెండ్ చేయలేడు. ఏమనుకుంటారంటే కొంతమంది మేము ఇద్దరు సమానంగానే కష్టపడుతున్నాం కదా, అన్నీ చేశాం కదా, అతని కంటే ఎక్కువ కష్టపడ్డాం కదా, ఇక్కడ నేను ఎందుకు అటెండ్ చేయలేకపోయాను అనేటువంటి ప్రశ్న వేసుకుంటే యోగము కూడా మనకి తోడు కావాలి. అంచేత మన యోగ్యత ఎంతో తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ప్రయాణం సాగించినప్పుడు, లేదా యోగము తక్కువగా ఉన్నప్పుడు మన యొక్క కృషిని పెంచుకోవాలి. యోగము ఉన్నప్పుడు కృషిని కూడా మనం జోడించినట్టయితే సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉదాహరణగా మాత్రం చెప్పాను సుమా. అంచేత ప్రతి చోట అందరూ కూడా ఇవి మనం గమనిస్తున్నప్పుడు ఈ ఒక్క రేఖ ఒకటే కాదు, మిగిలినటువంటి చాలా ఉన్నాయి అరచేతిలో ఉండేటువంటి లక్షణాలు. అన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఒక్కొక్క రేఖ గురించి చెప్తున్నాం కనుక ఈ ఒక్క రేఖ గురించి ఎప్పుడు చెప్పడం జరిగింది మీకు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ కెరటాల వలె ఎలా ఉంటుంది. మనం మొదటి నుంచి చెప్పుకున్నప్పుడు ఏ రేఖ అయినా సరే, ఇది జీవిత రేఖ, ఇక్కడ ప్రారంభం నుంచి దగ్గర చివరి వరకు ఒక స్పష్టతను కలిగి ఉండాలి, ఒక ఆర్క్ లాగా. ఇది శిరోరేఖ, ఇక్కడ ప్రారంభం నుంచి ఇది ఎండ్ అయ్యే వరకు కూడా ఒక ఆర్క్లో ఉండాలి. హృదయ రేఖ ఒక ప్రారంభం నుంచి చివరి వరకు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉండాలి. మనం నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. ఒక రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డు ఖచ్చితంగా 90 డిగ్రీస్లో లేకపోయినా కొంచెం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద ప్రయాణం సజావుగా జరుగుతుంది, ఇబ్బందులు లేకుండా మనం ప్రయాణం చేస్తాం. అలా కాకుండా అనేక మెలికలతోటి ఉందనుకోండి, ఆ ప్రయాణంలో అనేక కష్ట నష్టాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే. అదేవిధంగా ఇక్కడ అదృష్ట రేఖ ఎక్కడ ప్రారంభమైనా, కొంతమందిలో ఇక్కడ ప్రారంభం కావచ్చు, కొంతమందిలో కంకణ రేఖ పైన ప్రారంభం అవచ్చు, కొంతమందిలో చంద్రస్థానంలో ప్రారంభం కావచ్చు. ఇది చివరికి శనిస్థానం చేరే వరకు కూడా మెలికలుగా ఉంటే అతని యొక్క జీవన ప్రయాణంలో వృత్తి వ్యాపారాలు
ఇంకా ఏమైనా సరే ఆరోగ్య పరిస్థితులు అన్నిటిలో కూడా అనేకమైనటువంటి తరచూ మార్పులకు లోనయ్యి క్రమంగా ఆ పట్టు కోల్పోయేటువంటి స్వభావం ఉంటుంది. అయితే ఇటువంటి సందర్భంలో మనం ఈ వ్యతిరేక గుర్తుల్ని చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అరచేతిలో ఉండేటువంటి స్వభావము అంటే క్షేత్రం యొక్క స్వభావం, ఇది బీజము. అంటే విత్తనంలో లోపం ఉందనుకోండి, విత్తనంలో లోపంతో పాటు రైతు పంట వేసినప్పుడు విత్తనంలోనూ లోపం ఉండి నేలలో కూడా లోపం ఉందనుకోండి, అది ఫలితం అసలు కనిపించదు మనకి. అంచేత క్షేత్రము అంటే అరచేతి యొక్క స్వభావము, రంగు, మృదుత్వం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దానితో పాటు ఇతర రేఖల యొక్క స్పష్టత ఎలా ఉందో చూసి అప్పుడు ఫలితం చెప్పవలసి ఉంటుంది. అంటే ఈ కెరటాల వలె ఇలా వంపుటింపులుగా ఉన్నప్పుడు అది ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంతకాలము ఈ వంపులు ఉంటాయో అంతకాలము కూడా, అంతా వయసు వరకు కూడా అనేక సమస్యలను ఎదుర్కొని క్రమంగా ఎక్కడ స్థిరపడుతుందో, ఏ వయసులో స్థిరపడుతుందో ఆ వయసు వరకు ఈ ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంటారు. కొంతమంది చేతుల్లో అంటే ఇలాగ వంకరగా ఉంటూ కూడా కొంతమంది చేతుల్లో ఇక్కడ ప్రారంభమైంది ఇలా వంకరగా ఉంది, మళ్ళీ తెగువలు ఉంటాయి దాంట్లో. వంకరగా ఉండటమే కాకుండా మధ్యలో తెగువలు ఉంటే ఇటువంటి యోగము, అవయోగము అంటాం దీన్ని, యోగరేఖ అంటాం. అలాగే అదృష్ట రేఖ అన్నాం, ఇది దురదృష్టము అంటాము. ధనరేఖ అంటున్నాము, ధన హీనతను చూపిస్తుంది. సంపద రేఖ అంటాం, సంపద హీనతను సూచిస్తుంది. ఇలాగా ఈ రేఖ ఒక స్పష్టత లేకుండా మధ్యలో బ్రేకులు కూడా ఉంటే ఇటువంటి వ్యక్తులు నిలకడ ఉండదు. వాళ్ళ యొక్క స్వభావములోను, ప్రవర్తనలోను, రిలేషన్స్లోను, ఆరోగ్యంలో నిలకడ ఉండదు. దీనికి తోడు ఈ శిరోరేఖ ఏమాత్రం బలహీనపడినా చపల చిత్తంగా ఉంటారు. దీనికి తోడు హృదయరేఖ, జీవితరేఖ కూడా ఎక్కడ బలహీనపడినా దుర్వ్యసనాలకి లోనవుతూ ఉంటారు, దుర్భాషలు ఆడుతూ ఉంటారు. వీరు వారి యొక్క యోగాన్ని వారే పాడు చేసుకునేటువంటి లక్షణం కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఇలాగా వంకర టింకరగా ఉంటే అనేక సార్లు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొంతమంది చేతుల్లో శిరోరేఖ చాలా దృఢంగా, స్పష్టంగా శిరోరేఖ వరకు వచ్చి ఆ తదుపరి బలహీనపడింది అనుకుందాం. అంటే కనిపించినట్టు ఉంది. ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు ఎంతవరకు అయితే ఈ దృఢంగా ఉందో అంతవరకు కూడా వారు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ శ్రమ చేసినా, మానసికమైనటువంటి ఆలోచన చేసినా, విద్యా వ్యాసంగా, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితత్వాన్ని కలిగి చక్కగా ముందుకి నడుస్తుంది. మంచి శుభ ఫలితాలని ఇచ్చేటట్టు ఇది ఈ యోగము మనకి తెలియజేస్తుంది. అయితే ఎక్కడ వరకు ఉందో అంతవరకు మాత్రమే. ఆ తదుపరి ఈ యోగమే బలహీనపడి అవయోగంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ రేఖ ఎంతకాలం అయితే ఉంటుందో, అంటే ఇక్కడ వరకు ఉంది అంటే 35 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఏం చేసినా సరే చక్కగా జరుగుతూ ఉంటుంది. ఆ తదుపరి బలహీనపడుతుంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ఇక్కడ వరకు, అంటే హృదయ రేఖ వరకు చాలా స్పష్టంగా ఉంది. మిగిలిన రేఖలు కూడా, గుర్తులు కూడా శుభగుర్తులు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులు 50 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఏ పని చేసినా సరే చాలా చక్కగా, ఆరోగ్యంగా, అన్నిటిలో విజయం సాధిస్తూ ఉంటారు. ఈ తదుపరి కాలంలో బలహీనపడినప్పుడు ఆ 50 తర్వాత అనేక ఈతిబాధలకి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చివరి వరకు
దృఢంగా ఉందనుకోండి, జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధిస్తూ, అందరిని సమన్వయం చేసుకుంటూ, తమ తెలివితేటల్ని అభివృద్ధి చేసుకుంటూ, ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుచుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే ఇలా చెప్పడంలో నేను ఇక్కడ మధ్యలో ఇక్కడెక్కడైనా ఆగితే అనేటువంటి ప్రశ్న వస్తుంది మీకు. ఆ విషయం ఇది ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి విషయం. ఇక్కడ ఆగితే ఏమిటి అనేటువంటిది మధ్యలో సాధారణంగా అదృష్ట రేఖ లేకపోయినా మిగిలినటువంటి లక్షణాలను బట్టి మనం యోగాన్ని అంచనా వేయచ్చు. అయితే ఉన్నటువంటి రేఖ ఎక్కడ ప్రారంభమైనా ఈ దిగువ భాగంలో శిరోరేఖ వరకు కూడా కంటిన్యూ అయ్యి అక్కడ ఆగిన అంతవరకు ఇబ్బంది లేదు. తదుపరి శిరోరేఖ దాటిన తర్వాత నెక్స్ట్ స్టేజీ హృదయరేఖను టచ్ చేయాలి. ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, ఉన్నటువంటి రేఖ ఈ రెండిటిని టచ్ చేసి తర్వాత లేకపోతే ఆ యోగాన్ని మనం తర్వాత మళ్ళీ అంచనా వేయచ్చు. ఈ రెండిటి మధ్యలో మాత్రం బ్లంట్గా ఎక్కడ ఆగకూడదు. దానికి కారణం ఏమిటో మనం తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ పాయింట్ తోటి మళ్ళీ తదుపరి ఎపిసోడ్ మనం ప్రారంభిద్దాం. ఇక్కడ ఎందుకు ఆగకూడదు, ఆగితే ఏమవుతుంది అనేటువంటి విషయాలని మనం తెలుసుకుందాం. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి ఈ ఎపిసోడ్ని మీరు వీక్షిస్తూ, దీన్ని లైక్ చేస్తూ, మిగిలిన వారికి షేర్ చేస్తూ కామెంట్ చేయండి. తదుపరి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.